హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ మీల్ ప్లాన్ డైట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. 85 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనమాట. ఈచ్ మీల్ ఎన్ని గ్రామ్స్ మనకి అందుతుంది కుక్ చేసుకుని తిన్న తర్వాత ఎవ్రీథింగ్ నేను స్క్రీన్లో ప్లే చేస్తున్నాను. మీ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు. జస్ట్ ఫర్ ఐడియా కోసం అనమాట. మనం ఒక 100 గ్రామ్ పప్పు కుక్ చేసుకుని తింటే ఎంత ప్రోటీన్ లభిస్తుంది, పన్నీర్ తింటే ఎంత ప్రోటీన్ లభిస్తుంది అనేది నేను మెన్షన్ చేసి పెట్టాను అక్కడ. సో నేను ఈ విధంగానే చూసుకుని తింటాను. మీ అందరికీ హెల్ప్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నైటే నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను అమరన్ సీడ్స్ అంటే రాజగిరా సీడ్స్ అంటారు, జొన్నలు అండ్ బ్లాక్ ఉరద్ దాల్ అంటే పొట్టున్న మినపప్పు అన్నీ వేసేసి దోశ బ్యాటర్ కోసం నానపెట్టుకుంటున్నాను అనమాట. అన్ని 100 గ్రాములు తీసుకున్నాను. అంటే అన్నీ ఒక్కొక్క గ్లాస్ రాజగిరా, అమరన్ సీడ్స్ అండ్ జొన్నలు ఇవన్నీ కూడా రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట, రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా. అండ్ అలాగే మేము ఎవ్రీడే ఏదో ఒక లెగ్యూమ్స్ తింటాం. లెగ్యూమ్స్ కేటగిరీలో మనకి రాజ్మా రావచ్చు, చోలే రావచ్చు, బొబ్బర్లు రావచ్చు, లేకపోతే శనగలు, ఇవన్నీ కూడా లెగ్యూమ్స్ కేటగిరీ అనమాట. సో అది నేను సోక్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ అలాగే నేను రైస్ విత్ కీన్వా తింటాను. చాలాసార్లు చెప్పామన్నమాట, నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. మేము జనరల్గా సింగిల్ పాలిష్ రైస్లో తింటాము. దాన్ని దొంపడి బియ్యం కూడా అంటారు. అంటే కొంచెం సింగిల్ పాలిష్ చేసి ఉంటుంది, కంప్లీట్గా బ్రౌన్ రైస్ కూడా కాదనమాట. సో 2 గ్లాస్ సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటే దాంట్లోకి 1 గ్లాస్ కీన్వా, అంటే 200 గ్రాములు సింగిల్ పాలిష్ రైస్కి నేను 100 గ్రామ్ చొప్పున కీన్వా యాడ్ చేస్తున్నాను. కీన్వా 100 గ్రామ్ తింటే 3 గ్రామ్స్ ప్రోటీన్ లభిస్తుంది అనమాట. 6 గ్రామ్స్ ప్రోటీన్ లభిస్తుంది, అంటే రైస్కి డబుల్ ప్రోటీన్ అనమాట. అందుకే కీన్వాని నేను యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ కీన్వా కంప్లీట్ ప్రోటీన్ కూడా అంటారనమాట, అందుకని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో. అలాగే నేను ఎవ్రీడే ఏదో ఒక రకంగా పప్పు తింటాము. అది సాంబార్ విధంగా కావచ్చు, టమాటా పప్పు, బీరకాయ పప్పు, ఏదో ఒకటి. బట్ పప్పుల్లో కూడా మారుస్తూ ఉంటాను. కొన్నిసార్లు పెసరపప్పు, కొన్నిసార్లు మసూర్ దాల్ అంటే రెడ్ పప్పు, అలాగే ఎర్ర కందిపప్పు, అలాగే కందిపప్పు అనమాట. అలాగే నట్స్, ఎవ్రీడే మేము నట్స్ తింటాం. జస్ట్ 4 బాదాం పప్పు అండ్ అలాగే ఒక వాల్నట్, హోల్ వాల్నట్ అండ్ 5 గ్రామ్స్ చెప్పిన సన్ఫ్లవర్ సీడ్స్ తింటాం. సన్ఫ్లవర్ సీడ్స్ తింటే పంకిన్ని అవాయిడ్ చేస్తాను, పంకిన్ తింటే సన్ఫ్లవర్ని అవాయిడ్ చేస్తాను అనమాట. ఒక 15 రోజులు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇంకో 15 రోజులు పంకిన్ సీడ్స్ అనమాట. రొటేట్ చేసుకుని తింటాను సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చి రిచ్ ఇన్ సెలీనియం, రిచ్ ఇన్ వైటమిన్ ఈ. బాదం పప్పు కూడా రిచ్ ఇన్ వైటమిన్ ఈ అనమాట. వాల్నట్స్ రిచ్ ఇన్ omega-3 అండ్ omega-6. సో ఈ పప్పులు తినడం వల్ల నాకు ఎక్కువ తినము, జస్ట్ 5 గ్రామ్స్ అనమాట. సో దానివల్ల నాకు 2 గ్రామ్స్ దాకా ప్రోటీన్ కూడా లభిస్తుంది అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా లభిస్తున్నాయి అనమాట. సో ఇది నా నైట్ ప్రిపరేషన్. ఈ యొక్క ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి 15 మినిట్స్ నాకు సేవ్ అవుతుంది అనమాట. అండ్ రైస్, కీన్వా నేను ఇప్పుడు సోక్ చేయట్లేదు, నెక్స్ట్ డే లేవగానే సోక్ చేస్తాను. కీన్వా, రైస్ వీటిని మనం సోక్ చేసుకుని తింటే చాలా మంచిది. వాటిల్లో ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ అవుతాయి అనమాట. గుడ్ ఫర్ డైజెషన్ అని చెప్పచ్చు, మంచిగా అరుగుదల అవుతుంది. కాబట్టి నేను ఇలా జస్ట్ గిన్నెలో తీసుకుని పెట్టుకుంటే లేవగానే దాంట్లో వాటర్ వేసేసి వాష్ చేసేసి నానపెట్టుకుంటాను. నాకు అదొక టైం సేవ్ అవుతుంది అనమాట, అందుకని. సో ఇది నేను నైట్ ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ డే కోసం అని చెప్పి. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనం న్యూట్రిషన్ లాస్ అవ్వం, హెల్తీ డైట్ ప్లాన్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఏం తినాలనేది ఆలోచించకుండా, తరుముకోకుండా ఉంటుంది. క్విక్గా చాలా తొందరగా అయిపోతుంది. సో మార్నింగ్ అయితే నేను అర్లీ మార్నింగ్ పర్సన్ కాదు, అంటే 4 or 5 AM లేచే పర్సన్ కాదనమాట. మోస్ట్లీ నేను 6 or 6:30కే లేస్తాను. కొన్నిసార్లు 7 కూడా అయిపోతుంది. అందుకే నాకు తెలుసు కొంచెం సార్లు బతికిస్తాను. ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ బతికించడం వల్ల చాలా డిలే అయిపోతూ ఉంటుంది. సో మా బాబు స్కూల్ టైమింగు, నాకు మా వారిద్దరికి ఆఫీస్ టైమింగ్స్ లోపు నేను అన్ని లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఈ 3 ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి ల్యాప్టాప్ వేసుకుని లాగిన్ అయితే మధ్యలో మళ్ళీ కిచెన్కి వచ్చి వంట చేసేంత అంటే విజిబిలిటీ అంటే నాకు కుదరదు అనమాట. ఎందుకంటే మా బాబుకి మళ్ళీ మధ్యలో మా బాబుకి లంచ్ తినిపించడం కోసం, స్కూల్ నుంచి తీసుకురావడం కోసం నేను మధ్యలో బ్రేక్ తీసుకుంటాను. కాబట్టి సో మార్నింగే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇవన్నీ చక్కగా సోక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను నట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా సోక్ అయిపోయింది. ఇవన్నీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అంటే నేను ఇప్పుడు లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇదన్నీ కూడా యానిమల్ బేస్డ్ సోర్స్ ప్రోటీన్ అనమాట. ఈ కర్డ్, మిల్క్, చీజ్ అండ్ ఎగ్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ కాదు, యానిమల్ సోర్స్ నుంచి వచ్చిన ప్రోటీన్ అనమాట. ఇది హార్ట్ చీజ్ నేను చాలా రెగ్యులర్గా యూజ్ చేయను, చాలా అరుదుగా యూజ్ చేస్తాను. హార్ట్ చీజ్ మాత్రమే యూజ్ చేస్తాను. పామర్జిన్ అనే ఒక బ్రాండ్ది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే నేను
చూపిస్తాను ఆ బ్రాండ్ ఎక్కడ కొంటున్నాను అనేది. అది కూడా మా బాబుకి అప్పుడప్పుడు యూజ్ చేస్తానన్నమాట, రెగ్యులర్గా యూజ్ చేయను. అండ్ మిల్క్లో నుంచి నేను ప్రతిసారి చెప్పాను అనమాట, దాంట్లో ఉన్న ఫ్యాట్ రేట్ తీసేసిన తర్వాత మేము టీ ఆర్ కాఫీ చేసుకొని తాగుతాం. కొన్నిసార్లు టీ కాఫీ కూడా తాగకుండా పాలు మాత్రమే తాగుతాం అనమాట. అండ్ ఇక్కడ నేను కర్డ్ అండ్ యోగర్ట్కి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇది కర్డ్ అనమాట. కర్డ్ మనకి ఒక సేమ్ 82 క్యాలరీ అయితే అది 100 గ్రామ్కి 3.5 గ్రామ్ దాకా మనకి ప్రోటీన్ లభిస్తుంది. సేమ్ క్యాలరీ అండ్ సేమ్ ఫ్యాట్ వచ్చి 5 గ్రామ్స్ ఫ్యాట్, అంటే ప్రోటీన్ కంటే ఫ్యాటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదైనా ప్లాంట్ యానిమల్ బేస్డ్ సోర్స్ అన్నీ కూడా రిచ్ ఇన్ ఫ్యాట్ అనమాట. ఈ గ్రీక్ యోగర్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రీక్ యోగర్ట్ చూడండి 90 గ్రామ్స్ తింటే మనకి 7 గ్రామ్స్ దాకా ప్రోటీన్ లభిస్తుంది. అండ్ సేమ్ ఎంత ఫ్యాట్ కర్డ్ తింటే లభించిందో అంతే ఫ్యాట్ కూడా ఉంటుందన్నమాట. వీటిల్లో మెన్షన్ చేస్తారు సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంటుందని చెప్పి. ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఏమీ ఉండదు. సాచురేటెడ్ ఫ్యాట్ వచ్చి మనం అతిగా తింటే కనుక అది కూడా బ్యాడ్ ఫ్యాట్ కిందనే మారుతుంది. సో నా ప్రీవియస్ వ్లాగ్లో చాలాసార్లు చెప్పాను, సాచురేటెడ్ ఫ్యాట్ని మనం దృష్టిలో పెట్టుకుని తినాలి. ఇవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్. కర్డ్, యోగర్ట్, పనీర్, చీజ్, ఎగ్స్, కంప్లీట్ హోల్ ఎగ్ తింటే అండ్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్ తాగినట్లయితే మనకి సాచురేటెడ్ ఫ్యాట్ లభిస్తుంది అనమాట. సో సాచురేటెడ్ ఫ్యాట్ పర్ డే మనం 20 గ్రామ్స్ చొప్పున తింటే సరిపోతుంది. సో నేను సాచురేటెడ్ ఫ్యాట్ని చాలా అధికంగా కాకుండా దృష్టిలో పెట్టుకుని సాచురేటెడ్ ఫ్యాట్ని తింటానమాట. అండ్ ట్రాన్స్ ఫ్యాట్ మా లైఫ్ స్టైల్లో ఉండదు. ఎప్పుడైనా బయటికి వెళ్తే ట్రాన్స్ ఫ్యాట్ ఏంటంటే ఓవర్గా చేసి ఆయిల్ని డీప్ ఫ్రైడ్ చేసినవి అన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. సో ఈ సీడ్స్ వలన అయితే నాకు గుడ్ ఫ్యాట్ లభిస్తుంది, అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్ లభిస్తుంది అనమాట. మోస్ట్లీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటే లభిస్తుంది నట్స్ అండ్ సీడ్స్ తినడం వలన. అండ్ ఈ పప్పుల్లో అన్నిటిలో కూడా ఫ్యాట్ ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ వెజిటేబుల్స్. యాజ్ పర్ WHO పరంగా అయితే మనం అందరం కూడా ప్రతి రోజున 300 నుంచి 400 గ్రామ్స్ కుక్డ్ వెజిటేబుల్స్ తింటే సేఫ్ ఫర్ హెల్త్ అనమాట, అంటే గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ఏదైనా మంచిది కూడా అతిగా తినకూడదు, అలా అని చెప్పి మంచిది చేసేది కంప్లీట్గా తినడం మానేయకూడదు అనమాట. వాటిని మన డైట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్లో ఏమేమి తీసుకున్నాను ఈరోజు సాంబార్ చేయడం కోసం అని నేను క్యారెట్, ముల్లంగి అండ్ బ్రింజల్, బెండకాయ ఇవి తీసుకున్నాను అనమాట. సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ డ్రమ్ స్టిక్స్ రిచ్ ఇన్ వైటమిన్స్, మినరల్స్ అనమాట. అన్ని బ్రింజల్లో వైటమిన్ ఏ ఉంటుంది, క్యారెట్లో కూడా వైటమిన్ ఏ ఉంటుంది, టమాటోలో వైటమిన్ సి ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్లో ఏదో ఒక వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే కార్న్ తీసుకున్నాను. కార్న్ మనం స్నాక్స్ లాగా తినచ్చు, ఆర్ ఐదర్ నేను పనీర్ కార్న్ లాగా చేసుకుని తిందాం అనుకుంటున్నాను డిన్నర్లో. సో కార్న్ కూడా బాయిల్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ క్యాబేజీ అండ్ క్యాప్సికమ్స్, క్యారెట్ని గ్రేటెడ్ చేసుకుని శాండ్విచ్లో వాడతాను. ఇక్కడ నేను ఫ్రూట్స్, 2 రకాల ఫ్రూట్స్ అండ్ 200 గ్రామ్స్ దాకా మనం ఫ్రూట్స్, 100 నుంచి 200 గ్రామ్స్ దాకా ఫ్రూట్స్, ఎనీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సీజనల్గా ఏదైనా 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నాను, హోల్ వీట్ బ్రెడ్, దాంట్లో రాగి కలిపారనమాట. అండ్ అలాగే కీన్వా విత్ రైస్ తీసుకున్నాను. ఇవన్నీ గ్రెయిన్స్ అనమాట. గ్రెయిన్స్ అని కూడా రిచ్ ఇన్ వైటమిన్స్ బి అనమాట. రిచ్ ఇన్ బి వైటమిన్స్, ఫోలేట్ ఉంటుంది అండ్ మనకి మ్యాగ్నీజియం ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రోటీన్ ఒకటి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లో మనం దృష్టి పెట్టుకుంటే మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ని మనం టార్గెట్ని రీచ్ అవ్వచ్చు అనమాట. సో ప్రోటీన్ ఒకటే మనం మైండ్లో పెట్టుకుంటే ఈజీగా కావాల్సినంత వైటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ యానిమల్ సోర్స్ నుంచి వచ్చి అన్నీ కూడా రిచ్ ఇన్ B12 అనమాట. నేను ఇప్పుడు చూపించిన అన్నీ కూడా యానిమల్ సోర్స్ నుంచి వచ్చినాయి, అన్నీ కూడా రిచ్ ఇన్ వైటమిన్ B12. సో నాకు డేకి కావాల్సిన B12 కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను డాల్స్ అన్నిటినీ కూడా కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో డాల్స్ అన్నీ కుక్కర్లోనే విజిల్ వేస్తానమాట. లెగ్యూమ్స్ కానీ డాల్స్ కానీ ఇవన్నీ నేను కుక్కర్లోనే కుక్ చేస్తాను. మిగతా ఏది కూడా నేను కుక్కర్లో కుక్ చేయను. డాల్స్ కుక్కర్లో కుక్ చేసుకోవడమే సేఫ్ అనమాట. ఎక్కువ మెత్తగా వండుకునే తినాలి. డాల్స్ని కూడా సోక్ చేసుకుని బాగా మెత్తగా కుక్ చేసుకుని తింటే చాలా మంచిది. ఇక్కడ నేను క్యారెట్ని ఇలా గ్రేటెడ్ చేసుకుంటున్నాను శాండ్విచ్ కోసం అనమాట. బ్రేక్ఫాస్ట్ మా బాబు లేచేలోపు శాండ్విచ్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్నా, క్యాప్సికమ్ తీసుకున్నా అండ్ స్లైసెస్గా ఇలా సన్నగా క్యారెట్ ఉంటే కనుక మనకి శాండ్విచ్లో అన్ని సన్నగా ఉంటే శాండ్విచ్లో కనుక చాలా ఈజీగా ఉంటుంది అనమాట తినడానికి. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ని కూడా నేను ఎవ్రీడే లేవగానే దాంట్లోకి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసేసి నేను ఉంచేస్తానమాట. వీటిలన్నింటినీ పెస్టిసైడ్స్ చేస్తారనమాట, కంపల్సరీగా చేస్తారు. టమాటాలు కానీ బెండకాయలు ఇవన్నీ కూడా మనకి పైన నుంచి మందులు కొడతారు, వాటికి పెస్టిసైడ్స్ చేస్తారు కాబట్టి వాటిని నేను ఇలా సోక్ చేసేస్తాను. సో క్లీన్ అయిపోతుంది దాంట్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా. అండ్ కొంచెం వెనిగర్ కూడా ఉంటే వైట్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ నేను పొట్టున్న పప్పే తీసుకుంటాను కదా, అన్నీ కూడా వేసేసాను కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీగానే అయిపోతుంది. అంటే నేను జొన్నలు అండ్ రాజగిర, అమరన్న సీడ్స్ అన్నీ వేసేసాను కదా, సో క్లీనింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పి డౌట్ వస్తుందేమో అని జస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఈజీగానే క్లీన్ అయిపోతుంది. అండ్ నేను ఆ పొట్టుని పాడేయను అనమాట. పొట్టుని నేను చెట్లోకి వాటికి వేసేస్తాను. మంచి వర్మీ కంపోస్ట్ లాగా అవుతుందన్నమాట చెట్లకి. అండ్ ఇక్కడ నేను పప్పు కూడా ఫస్ట్ నేను నానబెట్టేసి ఉంచాను కదా, రుబ్బేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ కదా, తొందరగా ఫర్మెంట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ నేను ఇవి చేసేసాను అనుకోండి, ఈవినింగ్ అలా ఫర్మెంట్ అయిపోతుంది. నైట్ డిన్నర్కి దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది అనమాట. సో దోశ వేసుకోవడం చాలా ఈజీ కాబట్టి దోశ బ్యాటర్ రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను. అండ్ ఈ దోశ బ్యాటర్ ఈవినింగ్ డిన్నర్లోకి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా నేను అదే దోశ యూస్ చేస్తాను అనమాట. దోశ బ్యాటర్ 1 డే కంటే ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఏదైనా అయిపోతుందని కాదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చాదస్తం ఉంటారు కదా, అట్లా అనమాట. అంతకుమించి ఏం లేదు. అండ్ ఇక్కడ నేను కినోవా అండ్ రైస్ లేవగానే నానబెట్టేసాను కదా, ఇది కూడా నేను కుక్ చేయడానికి పెట్టేస్తున్నాను. బాగా వాష్ చేసేసాను. బాగా వాష్ చేసేసి ఇక్కడ నాకు కొంతమంది అడుగుతారు రైస్ విత్ కినోవా ఎట్లా కుక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నేను ఉడికిస్తానమాట. అంటే వాటర్ వేసేసి వాడ్చుకుని తింటాను. వాడ్చుకుని కూడా తినచ్చు, అదర్వైజ్ ఇలా కూడా తింటానమాట. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదా, సేమ్ అలాగే నేను 2 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కినోవా తీసుకున్నాను కదా, దానికి నేను 6 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ బాగానే ఉంటుంది. ఇట్లా నేను స్టీమ్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి నేను ఇలా నెట్టెడ్ లాంటి పెట్టి కార్న్ కూడా స్టీమ్ చేసేస్తున్నాను అనమాట. రైస్ కుక్ అయ్యేలోపు కార్న్ కూడా నాకు స్టీమ్ అయిపోతుంది, బాయిల్డ్ అయిపోతుంది అని చెప్పి. కార్న్ నేను స్నాక్స్ లాగా తినచ్చు మనం, ఆర్ అదర్వైజ్ నేను శాండ్విచ్ కానీ దోసెస్కి వీటికి బాగా యూజ్ చేస్తాను. కార్న్ ఇప్పుడు మార్కెట్లో చాలా సీజనల్గా ఉందన్నమాట. 20 రూపీస్కి ఈచ్ వస్తుంది. 100కి అయితే ఒక్కొక్కసారి 5-6 కూడా ఇచ్చేస్తున్నారు. సో కార్న్స్ నేను ప్రిఫర్ చేసుకుంటున్నాను. గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అనమాట. చాలా మంచిది. మనకి గట్టికి కావాల్సినంత ఫైబర్ లభిస్తుంది అనమాట మనం కార్న్ తిన్నట్లయితే. అండ్ ప్రోటీన్ కూడా లభిస్తుంది వాటి వల్ల. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా అనుకోవచ్చు. కంప్లీట్ ప్రోటీన్ కాదు, బట్ ప్రోటీన్ కూడా లభిస్తుంది. సో ఇక్కడ రైస్ అండ్ కిన్వా చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది అంతే. సో నా రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను రాజ్మా ఏదైతే ఉందో బాయిల్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ది యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా నేను 3 రకాలు అనమాట. ఒకటి పీనట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఒకటి ఘీ అండ్ ఒకటి ఆలివ్ ఆయిల్. ఈ 3 రకాలే నా కర్రీస్కి అండ్ వీటికి నా కుకింగ్కి వాడతానమాట. ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఫాగీ, అంటే ఎక్కువ ఫాగ్ వచ్చేలా వండుకోకూడదు. అది ట్రాన్స్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, హెల్త్కి మంచిది కాదు. సో జస్ట్ నేనేం చేశానంటే ఆలివ్ ఆయిల్ వేసాను, కొంచెం హీట్ అయింది అంతే. చూసినట్లయితే మీకు పొగలు రాకూడదు అనమాట ఆలివ్ ఆయిల్ నుంచి. జస్ట్ కొంచెం తాలింపులు వేసాను, జీలకర్ర ఆవాలు తాలింపులు వేసేసి చట్పట్లు ఆడే వరకు ఉంచేసి దాని తర్వాత నేను రాజ్మా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. అంతే, నా రాజ్మా తాలింపు కూడా రెడీ అయిపోయింది. రాజ్మా తాలింపులోకి నేను ఆలివ్ ఆయిల్ వేసాను కదా, ఆలివ్ ఆయిల్ రిచ్ ఇన్ వైటమిన్ ఈ అనమాట. అండ్ ఇక్కడ నేను మా బాబుకి శాండ్విచ్ చేస్తున్నాను. శాండ్విచ్లో నేను పనీర్ అండ్ క్యాష్యూతో చేసిన మయోనీస్ అనమాట, ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను, అది వేసేసాను. అండ్ ఇక్కడ హెమ్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. హెమ్ సీడ్స్ మా బాబుకి ఎక్కువ నేను యూజ్ చేస్తూ ఉంటాను. రిచ్ ఇన్ omega-3, omega-6 అండ్ గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. సో కాకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట హెమ్ సీడ్స్. నేను మా వాడు తక్కువే తింటాం. మా బాబుకి ఏదైతే కావాలో, అంటే పిల్లలందరికీ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్, omega-3, omega-6 కావాలి, హెమ్ సీడ్స్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మా బాబుకి నేను వాల్నట్స్ ఇస్తే తినలేడు కాబట్టి ఇలా హెమ్ సీడ్స్ ఇలాంటి వాటిలో వేస్తే తనకి తెలియదు అనమాట తిన్నట్టు కూడా. అండ్ పిల్లలకి ఎప్పుడు కూడా మనం గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీను, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి కూడా చాలా అవసరం అనమాట. ఎదిగే పిల్లలకి, మనకే కాదు పిల్లలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలకి ఎదిగే వయసులో ఇవన్నీ పెట్టినప్పుడు బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. అందుకే నేను హెమ్ సీడ్స్ అనేది మా బాబు డైట్లోకి ఎవ్రీడే వేస్తాను. అలా అని చెప్పి ఎక్కువ తినకూడదు, అది ఒక లిమిట్లోనే తినాలన్నమాట. సో ఒక 5 to 10 grams per day చెప్పిన తినచ్చు అనమాట పిల్లలైతే. సో ఇది మా బాబుకి అనమాట. ఇలా తినడం వల్ల పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు అండ్ ఈజీగా కూడా ఉంటుంది తినడానికి. ఇలాంటివి చేసి పెట్టినప్పుడు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. పన్నీర్ వేసాను ప్రోటీన్ కోసం, హెమ్ సీడ్స్ వేసాను ఇలాగా. సో మా బాబుకి ప్రతిదీ కూడా అడుగుతానమాట,
ఎలా ఉంది నాన్న, బాగుందా? తను చెప్తాడనమాట, కన్వే చేస్తాడు బాగుందని చెప్పి. ఇంకా కావాలని కూడా అడుగుతాను. పిల్లలు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చ్యూ చేస్తూ తినాలన్నమాట. నవ్వులుతూ తింటేనే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా బాబుకి శాండ్విచ్ ఇస్తే తను తింటాడనమాట. పర్టికులర్గా కూర్చొని తినిపించే పని ఉండదు కాబట్టి. నెక్స్ట్ మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఘీ యూజ్ చేస్తున్నాను. అంటే ఆలివ్ ఆయిల్ ఎందుకు వేసానంటే రాజ్మాలో ఆల్రెడీ నేను ఇక్కడ మళ్ళీ ఘీ యూజ్ చేస్తాను కదా, అందుకే నాకు తెలుసు అనమాట నేను ఎక్కడ ఘీ యూజ్ చేస్తాను. సో అధికంగా ఘీ కూడా తీసుకోకూడదు, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్. ఆల్రెడీ నేను పనీర్ వేస్తున్నాను, చీజ్ వేస్తున్నాను, ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాటే కదా. అందుకే నేను కొంచెం ఘీని దృష్టిలో పెట్టుకుంటాను అనమాట. ఘీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ అధికంగా తినమని చెప్పి ఏ డాక్టరు చెప్పడనమాట. సో ఇలాగా శాండ్విచ్ కూడా చేసేసాను మా వారికి. పనీర్ కూడా కంప్లీట్గా 100 గ్రామ్స్ తీసుకుంటే నేను మా వారు 50 గ్రామ్స్ మాత్రమే తింటాం. అంటే 25 గ్రామ్స్ నేను శాండ్విచ్లోకి యాడ్ చేశాను, ఇంకో 25 గ్రామ్స్ నేను ఈవినింగ్ దోశలోకి యాడ్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ నేను పోమా వేసాను, రాజ్మా వేసాను. దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్, కంప్లీట్లీ హైలీ ప్రోటీన్ అండ్ హైలీ ఫైబర్ అండ్ హైలీ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈ 50 గ్రామ్స్ పనీర్ మిగిలింది. 50 గ్రామ్స్ నేను బ్రేక్ఫాస్ట్లో వాడేసాను, ఇంకో 50 గ్రామ్స్ నేను డిన్నర్లోకి యూస్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా నేను పనీర్ని కూడా దృష్టిలో పెట్టుకుని తింటాము. అంటే 100 గ్రామ్స్ పనీర్ తింటే 18 గ్రామ్స్ ప్రోటీన్ లభిస్తుంది. కానీ మేము 100 గ్రామ్ పనీర్ పర్ డే తిన్నామన్నమాట. 50 గ్రామ్స్ తింటాము ఆర్ 70 గ్రామ్స్, అదే సేఫ్ అనమాట. అండ్ ఇక్కడ సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్లో అన్ని రకాల చక్కగా వెజిటేబుల్స్ వేసాను. ములక్కాడ, క్యారెట్, బ్రింజల్, బెండకాయ అన్నీ వేసేసి సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లాస్ట్లోకి కర్రీ, ఎగ్ వైట్సే వేస్తాను. ఒక 2 హోల్ ఎగ్ తింటే మిగతా ఎగ్ వైట్స్ అనమాట. ఎందుకంటే సొన్నలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువగా కూడా తినకూడదు కాబట్టి దృష్టిలో పెట్టుకుంటాను.